పెద్దింటి బుద్ధమ్మ. అందరు పడేయడానికి తీస్తున్నావా లేకపోతే నేను చూసాను పందుల్లాగా ఒంటి మీద పడిపోయినట్టు పడిపోయేవి కొదాలు అని పెద్ద కట్టులు అటు కూడా చనిపించేది. మాట ఒక లేనట్టుగా ఈ మొత్తం వాళ్ళు ఇరిగిపోయినట్టుగా టైం వచ్చినాడు ఈ మాట చెట్టు మొత్తం ఇరిగిపోయినట్టు గాలి ఇవన్నీ బడబడబడబడలాడతాయి. ఆ ప్లేసుల్లోన ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటామంటే మీకు ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఎవరు కట్టుకుంటామంటే మంచిదే చెప్తాం, మీరు ఇచ్చేస్తారు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఆపరు. మీకు ఒక దగ్గర ప్లేస్ కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కదా. కానీ ఇక్కడ ఖాళీగా ప్లేస్లు ఉన్నాయి కదా, మీరు కట్టుకునే ధైర్యం కానీ దమ్ము కానీ ఉంటే ఈ ఊర్లో వచ్చి చక్కగా నివాసం ఉండొచ్చు. మీరు వస్తారా? ఇరవై 25 ఇళ్ళు ఉన్న ఒక ఊరు దయ్యాల భయంతో పూర్తిగా ఖాళీ అయిపోయి అడవిలా మారిపోయిందంటే మీరు నమ్ముతారా? ఖాళీగా ఉన్న ఆ ఊరిలో మీకే చెప్తున్నా, మీరు వచ్చి అక్కడ హాయిగా ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండొచ్చు. ఎవరు అభ్యంతరం చెప్పరు. నయా పైసా కూడా తీసుకోకుండా ఊరు మొత్తం మీ పేరున రాసేస్తారు. మీరు రెడీనా? అయితే పదండి, అలాంటి ఊరును ఒక్కసారి చూసేద్దాం. మన రాష్ట్రంలో ఉన్న ఆ ఊరు అడ్రస్ ఏమిటి, ఎందుకు ఇలా అయింది, ఇప్పుడు ఎలా ఉంది, అలాంటి అనేక విశేషాలు తెలుసుకుందాం. కొత్త వాళ్ళు మన విలేజ్ వన్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాతో బయలుదేరండి. సీతాపురం వెళ్ళడానికి ఇదే మార్గం. పొలం గట్లు వెంబడి పొలాల వెంబడి మనం ఇలా వెళ్తుండాలి. ఈ ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో సీతాపురం ఉంటుంది. కనిపిస్తున్న అటువైపు ప్లేస్లోనే ఆ సీతాపురం అనే విలేజ్ ఉంటుంది. ఆ గ్రామానికి మనం వెళ్తున్నాం. మనం ఈ పొలాల వెంబడి గట్టు వెంబడి మనం వెళ్తున్నాం. మీకు ఈ చెట్లు తెలుసు కదా, వీటిని మనం ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ చెట్లు అంటాము. మనం ఇక్కడ వీళ్ళందరూ కునుకుడు చెట్లు అంటారు. కునుకుడు అంటే కునుకుపోతాయి అనమాట, అంటే పడుకుని పోతాయి. ఇలా టచ్ చేస్తే అలా పడుకుని పోతాయి అనమాట. ఇవన్నీ అవే. వీటి మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం. ఇవన్నీ టచ్ మీ నాట్ చెట్లు. ఇదిగోండి ఇవన్నీ కూడా. మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మొకలింగపురం పంచాయతీలోని సీతాపురం అనే గ్రామానికి వచ్చాం. గ్రామం అంటే మీకు మంచి మంచి ఇళ్ళు, జనాలు ఇవన్నీ కనిపిస్తారు కదా. ఇక్కడ అవేమీ కనిపించవు, మొండి గోడలు తప్ప అవి కూడా కనిపించవు. ఒకప్పుడు ఇక్కడ ఊరుండేది, కానీ ఇప్పుడు ఊరు లేదు. ఇక్కడ ఏముందనిసంటే ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఎందుకు ఉందనిసంటే మీకు తమిళనాడులో ఆల్రెడీ చూపించాను. ఈ ఊరిలో దెయ్యాల భయం మొదలయ్యి ఈ ఊరిలో ఉండే జనాలందరూ కూడాను పక్క గ్రామాలకి దూరాలకి వెళ్ళిపోయి ఈ ఊరిని విడిచిపెట్టేశారు. మరి ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉంది, ఆ ఊరు పరిస్థితి ఎలా ఉంది, ఆ ఊర్లో ఎవరైనా వచ్చి ఉండొచ్చా, ఆ ఊరంతా ఖాళీగానే ఉంది, ఎవరైనా ఉండొచ్చా? మరి ఎక్కడ ఉందని అంటే జాతీయ రహదారికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో, మహా అయితే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఎవరు రావడానికి భయపడుతున్నారు. రెడీ, ఇప్పుడు ఆ ఊరు చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది. రైట్, ఇప్పుడు మనం ఆ ఊర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆ ఊరు బౌండరీ ప్రారంభమవుతుంది. ఇది ఒక ఇల్లు అనమాట. ఇదంతా కూడాను ఒక ఇల్లు. ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ ఇల్లు ఇలా తయారైంది. ఇది ఊరే, ఇదే సీతాపురం, ఇదంతా సీతాపురం. ఇది ఒక ఇల్లు ఉండేది. ఇంట్లో ఎవరుండేవారండి ఇక్కడ? జన్నోలు. ఆయన పేరు మీకు తెలుసా? తెలియదు. జన్నోలు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు. రైట్, పదండి. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు ఇల్లు ఇది. ఓకే, ఇక్కడ ఈ ఊర్లో ఉండే ఆయన చిరుతనాపల్లిలో ఒక ఆయన ఉన్నారు. ఆయన మనకు మాట్లాడారు.
వాళ్ళ ఇల్లు ఇదేనంట. నాకు దెయ్యాలంటే చాలా భయమే, కానీ ఒకసారి దెయ్యాలు చూడాలనే కోరిక నాకు ఎక్కువ ఉంది, అందుకని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ పట్టుకుని మా ఇంటి దగ్గర మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టకండి, ఏదైనా ఉంటే ఇక్కడే ఇబ్బందులు మనం చూసుకుందామా. ఇది సో దెయ్యాలతో మాట్లాడడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఈ ఊరు నిండా దెయ్యాలే ఉన్నాయని చెప్పేసి ఈ ఊర్లో జనాలందరూ పారిపోయారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. సో మనకి ఈ ఊర్లో ఉండే ఒక వ్యక్తి వేరే ఊరికి వెళ్ళిపోయిన ఆ ఇల్లు ఇదనమాట. ఇక్కడ ఆయన ఉండేవాళ్ళు, ఆ కుటుంబం అంతా ఇక్కడే ఉండేది. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు, ఆ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు, ఆ ఊరు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు, దెయ్యాలు ఉన్నాయని భయంతో వెళ్ళారు. మనము దెయ్యాలతో మాట్లాడడానికి మనం వచ్చాం. చాలా సరదాగా అందరితో మాట్లాడదాం కదా, దెయ్యాలు మాత్రం ఏం తప్పు చేసాయి, వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి. వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయి, వాటి గురించి కూడా మనం చెప్పాలి. ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, ఎన్నో సుఖాలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. దెయ్యాలకు కూడా కష్ట సుఖాలు ఉంటాయి కదా, వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి కదా. సో అందుకని ఇక్కడికి వచ్చాం. ఆ దెయ్యాలు ఏమైనా కష్ట సుఖాలు చెప్తాయేమో చూద్దాం. మన మైక్ ఉంది, కావాలంటే వాటి కాలర్కి పెడతాం, కాలర్ లేకపోతే వాటి తోకలకు పెడతాం. సరే, వాళ్ళతో మాట్లాడదాం. అయితే ఇప్పుడు మన నాగేశ్వర గారి ఇల్లు ఇది. ఇక్కడ పక్కనే మంచి పుట్ట కూడా ఉంది, పాముల పుట్ట కూడా ఉంది. ఇలాంటి ప్లేసుల్లోనే ట్రైబ్స్ ఇలా ఉంటారు. ఇది నాగేశ్వర గారి ఇల్లు. ఇది పిలుస్తున్నాం, కాకపోతే దెయ్యాలు రావడానికి ఇష్టపడడం లేదు. కామన్గా ఏంటంటే దెయ్యాలకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదేమో, అందుకని మన దగ్గరికి రావడం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే దెయ్యాలు ఇక్కడ పట్టుకొని ఇక్కడే మాత్రం మాట్లాడిస్తే మాకు ఇంటర్వ్యూ కూడా అయిపోద్ది. అలా కాకుండా ఇక్కడ నుంచి మాతో పాటు మా ఇంటికి వచ్చేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే కొంచెం ఇబ్బంది. రండి, మీ పేరండి? రామారావు గారు. ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఒకటి ఉంది, సరేండి. నుయ్యి అది, ఇక్కడ నుయ్యి ఉంది. ఇప్పుడు జనాలు తాగడం లేదు కాబట్టి దెయ్యాలకు దాహం ఇస్తే ఈ నూతులు నీరు తాగుతాయేమో. నీకు బాగా వెటకరం ఎక్కువైపోయింది సురేష్, దెయ్యాలు అని చెప్పి నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాయేమో నా డౌట్. ఇక్కడ ఖాళీగా ఉంది, అటువైపు ఉందా? ఓకే ఓకే. మరి ఇదేంటిది? మోటార్ వేయడానికి షెడ్. ఓకే, అచ్చా. పాపం ఇక్కడ నివసించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు గ్రామస్తులు. రండి ఒకసారి రండి, ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నాను. RLEGPC వెల్స్, PCI వెల్స్ 1985-86 సామూహిక నూతుల పథకం 1985-86లో నిర్మించిన ఈ నుయ్యిది. నుయ్యలో చేపలు కూడా ఉన్నాయి, నూతుల చేపలు కప్పలు కూడా ఉన్నాయి. ఇది ఈ విలేజ్ పరిస్థితి. విలేజ్ వాళ్ళందరి కోసం అని చెప్పేసి ప్రభుత్వమే ఒక నూతిని కూడాను ఇక్కడ నిర్మించింది. ఆ నుయ్యి కూడా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. కామన్గా పాడుపడిపోయిన నూతులు అంటే చుట్టూ మొక్కలు పొదలతో అసలు లోపలికి చూడడానికి అవకాశం లేనంత విధంగా ఉంటాయి. కానీ ఈ నుయ్యి మాత్రం ఇప్పుడు కూడాను హాయిగా వాడుకోవడానికి వీలైనంత శుభ్రంగా ఉంది. ఇక్కడ చేపలకి, దాని తర్వాత కప్పలకి, పాములకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ జనాలు లేరు కాబట్టి ఇక్కడ హాయిగా బతుకుతున్నాయి. ఎన్నాళ్ళు బతికిన ఇక్కడ హాయిగా తమ నూతులోని కప్పకు నుయ్యే సముద్రం అన్నట్టుగా ఈ సముద్రంలో బతుకుతాయి అన్నమాట. సో ఇది ఈ గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో దెయ్యాలుంటాయనే భయంతో, నిజంతో తెలియదు మనకి. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దెయ్యం అన్నది కూడా అంతే నిజమని చెప్పేసి ఆంధ్రలో షాయి చేసి చెప్పినట్టుగా ఉండకపోవచ్చు. మనకు తెలియని విషయం గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, వెటకారంగా కూడా మాట్లాడకూడదు. కానీ మీ అందరికి చూపించాలని చెప్పేసి అన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు దెయ్యాలు చూడాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంది. ఈ ఊరికైతే వచ్చాము. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఒకప్పుడు చిన్న చిన్నగా ఉండి వీటి మధ్యలో గుడిసెలు ఉండేవి. గిరిజనులు ఎక్కడే నివసిస్తుండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా చెట్లు, పొదలు, విపరీతమైన చెట్లతో ఈ ఊరంతా ఇలా ఉందన్నమాట.
కొల్లి వలస కదండి, కొల్లి వలస నుంచి కరెంటు స్తంభాలు కూడా వేశారు ఈ ఊరు కరెంటు కూడా ఇవ్వడానికి. కానీ ఈ విషయం ఏంటంటే ఈ ఊరు కరెంటు పూర్తిగా వచ్చేసి ఈ గ్రామస్తులు నివసించడానికి అనువుగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఊరు వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు చచ్చిపోవడంతో అందరూ కూడాను ఖాళీ చేసేసారు. ఈ ఊరంతా ఖాళీగా ఉంది. అయితే ఈ ఊరు వాళ్ళని అడిగాను అనమాట, ఇప్పుడు ఒకవేళ మీ ప్లేసులు కదా అవి, ఎవరైనా వచ్చి అక్కడ ఉంటానంటే మీరు ఆ ప్లేసులు మీరు ఇచ్చేస్తారని మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకి ధైర్యం ఉంటే హాయిగా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి ఎవరైనా సరే బతుకుతాము ఇక్కడ ఉంటాము అని అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా వచ్చి మాకు ఇల్లు కావాలి, మాకు ప్లేస్ లేదు, ఇల్లు కావాలి, ప్రకృతి మధ్యలో హాయిగా బతుకుతామని చాలామందికి కోరిక. మాకు అలాంటి అవకాశం వస్తే మంచి ప్లేస్లో హాయిగా ఉందాం, ప్రపంచానికి దూరంగా మనుషులకు దూరంగా ప్రకృతితో మమేకమైపోతూ ఉంటామని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. కానీ అలాంటి అవకాశం చాలామందికి రాదు. కానీ ఇప్పుడు మనకు అవకాశం వస్తుంది. ఈ ఊరిలో మొత్తం ఖాళీగా ఉంది, ప్రకృతికి అతి దగ్గరగా ఉంటారు వీళ్ళు, మనుషులకు అతి దూరంగా ఉంటారు. అందరూ కూడాను ఈ ప్లేస్ అంతా కూడాను ప్రపంచానికి దూరంగా ఉంటుంది. హైవే కూడా చాలా దూరంలో లేదు, హైవే కూడాను గట్టిగా ఒక 10 కిలోమీటర్ల లోపల, అంటే 5-6 కిలోమీటర్ల లోపల దూరంలోనే ఉంది. ఇది మరొకసారి చెప్తున్నాను, ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం మొకలింగపురం పంచాయతీ సీతాపురం అనే గ్రామం. అంటే ఈ అడవిలో చూపించి గ్రామం అంటున్నానంటే ఒకప్పుడు ఇది గ్రామం కాబట్టి. సో మీరు కానీ ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ఈ ప్రాంతంలో నివసించాలనుకుంటే మీరు హాయిగా వచ్చి ఇక్కడ ఒక పూరి గుడిసి వేసుకొని, లేకపోతే ఒక ఇల్లు కొని, మీ దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే మంచిగా ఒక పక్కా ఇల్లు కట్టుకొని, ఈ ప్రపంచమంతా మీదే, దీని అంతటికీ ఈ సామ్రాజ్యాన్ని అంతటికీ మీరే వారసులు, మీరే రాజులు, ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ఈ గ్రామస్తులు కూడా, ఇక్కడ బతికి వెళ్ళిపోయిన గ్రామస్తులు కూడా చెప్తున్నారు మాకేం అభ్యంతరం లేదు, అక్కడ వచ్చి ఉంటామంటే వాళ్ళతో పాటు మేము కూడా వచ్చి ఉంటాము, వచ్చి ఉండమని చెప్పండి అంటున్నారు. కానీ అంత ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఉన్నారా లేరా అన్నది మనం చూడాలి. ఎంతమంది ధైర్యవంతులు. ఇంతకుముందు నేను కొన్ని గ్రామాలు చూపించాను, 3 ఇళ్ళు ఉన్న గ్రామాలు, 2 ఇళ్ళు ఉన్న గ్రామాలు చూపించాను. అలాగే పంతులపేట అనే విలేజ్ గురించి మీకు చెప్పాను. ఆ విలేజ్లో ఏంటంటే 3 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి ఆ 3 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మా ఊరికి ఎవరైనా వస్తే బాగున్నాం, మేము హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను, మా ఊరికి ఎవరైనా వస్తే బాగుందని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. కానీ ఏం జరిగిందంటే ఆ ఊరికి చాలామంది వచ్చారు కానీ ఉండడానికి అంత ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే అందరికీ ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా బతకాలని ఆశ ఉంటుంది కానీ ధైర్యం చేసి ఉండలేరు. మాటలు మాత్రం చెప్తారు, మేము ప్రకృతి ఒడిలో బతుకుతాము అని చెప్పేసి మాటలు చెప్తారు. కానీ ఆ ఛాన్స్ వస్తే మాత్రం ఉండడానికి ఇష్టపడరు. నాకెందుకు ఇది వాస్తవం అనిపిస్తుంది. అలాగే ఈ గ్రామం కూడాను ప్రకృతికి దగ్గరగా ఉన్న గ్రామం. పూర్తిగా అడవులు, కొండలు, పూర్తిగా చెట్లు, పొలాలు ఇవే ఉంటాయి. ఇక్కడ మా మనుషులు ఎవ్వరూ ఇక్కడ దాదాపుగా ఉండరు. కానీ ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇక్కడ చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఇలాంటి చెట్లు తప్ప, పొలాలు తప్ప, ఇక్కడ కొండలు తప్ప ఇంకేమీ లేవు. మీరు కానీ దయ్యాలు భయం మాకు లేదు, మేము ఎటువంటి దయ్యాలకు భయపడము అనే ధైర్యం కానీ మీలో ఉంటే ఖచ్చితంగా ఈ ఊరు రండి. ఈ ఊళ్ళో చక్కగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా బతకండి. కామన్గా దెయ్యాలు తెల్ల చీరలు కట్టుకొని ఉంటాయి, చాలా సినిమాల్లో మనం చూసాము. కానీ ఇక్కడ ఎర్ర చీరలు కనిపిస్తున్నాయి. బహుశా ఇవి దెయ్యాలవా లేకపోతే మనుషులు అన్నది మనకు తెలియదు. అంటే దెయ్యాలే వదిలేసినట్టు ఉన్నాయండి అంటున్నారు. మీరే నిర్ణయించాలి, దెయ్యాలవా లేకపోతే మనుషులు విడిచిపెట్టేశారు. కామన్గా తెల్ల చీరలు కట్టుకుంటారు. ఇంకొక ఎక్కడో చదివాను ఏంటంటే దెయ్యాలు ఏ సబ్బు వాడతాయో తెలియదు కానీ బట్టలు మాత్రం భలే తెల్లగా ఉంటాయండి అని చెప్తారు. మరి తెల్ల చీరలు ఎందుకు కట్టుకుంటాయి అన్నది మనకు తెలియదు. దెయ్యాలకి కామన్ సివిల్ కోడ్, అలాగే ఏంటిది యూనిఫామ్ లాగా అన్నీ కూడా దెయ్యాలన్నీ తెల్ల డ్రెస్సులు వేసుకుంటాయి. విదేశాల్లో దెయ్యాలు కొన్నిసార్లు నల్ల డ్రెస్సులు వేసుకుంటాయి భయపెట్టడానికి, కొంచెం ఎక్కువగా భయపెట్టడానికి. మన దెయ్యాలు కొంచెం జుట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జుట్లు విరబూసుకుంటాయి. మరి ఇక్కడుండే ఈ వస్త్రము ఏ దెయ్యానిదో లేకపోతే మనుషులది అన్నదో మనకు తెలియదు. ఆ చెట్టు మీదకి దెయ్యాలు అంటే వాటికి ఎగిరిపోతాయి, ఎక్కడికైనా ఎగిరిపోతాయి, ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. కాబట్టి చెట్టు మీదకి ఎక్కింది అనమాట. ఆ దెయ్యం చెట్టు మీదకి ఎక్కి అక్కడ మరి డ్రెస్ అక్కడ మార్చుకుందేమో తెలియదు. జుట్టు ఆరబెట్టుకోవడానికి ఉన్న వస్త్రం అది మనకు తెలియదు అనమాట. ఇక్కడ చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడ ఫలసాయం బాగా వస్తుందండి, మామిడి చెట్లు. ఇది ఎవరి ఆధీనంలో ఉంది ఇప్పుడు? ఇది ఊళ్ళో ఉండే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఈ చెట్లన్నా. రైట్, చెట్లన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. మరి దెయ్యాల భయం ఉంది కదా, మరి మామిడి చెట్లు, మామిడి ఫలసాయం వస్తుంది కదా, కాయరా వచ్చి కాపలా కాయరు. కామన్గా ఏంటంటే ఇక్కడ ఒక తోట ఉందంటే కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే తోటలోకి వచ్చి గుడిసి వేసుకొని ఇక్కడ ఉండిపోయి ఈ తోట కాపలా కాసుకొని ఇక్కడ ఫలసాయం తీసుకుంటారు. కానీ ఈ దెయ్యాల భయంతో
ఇక్కడికి వచ్చి ఎవరు కాపలా కాయడానికి కూడా ఇష్టపడడం లేదనమాట. ఈ గ్రామస్తుల ఆధీనంలో ఉన్న ఈ చెట్లను కూడాను వాళ్ళు కూడా రారు, ఎవరికి అమ్మేస్తే వాళ్ళు కూడాను జస్ట్ పూర్తిగా పాలసాయం వస్తే కోసుకొని వెళ్ళిపోతారు, అంతేగాని ఇక్కడ ఉండరు. మీ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు వస్తుండే వాళ్ళ అప్పుడు కలిసి ఉండేవాళ్ళు, పండగ పున్నాలకి వాళ్ళు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. అంటే మరి ఇవంతా ఎట్లేదు కదా, అప్పుడు నుంచి ఇళ్ళగా ఉండేది కదా. వీళ్ళకి ఏదైతే వాళ్ళు వచ్చారో వాళ్ళకి ఏదిగేనైతే వీళ్ళు వెళ్ళు. ఎన్ని ఇల్లు ఉన్నట్టుగా తెలుసు? నాకు తెలిసిన మేరకు మాత్రము ఒక 3 ఇళ్ళే ఇక్కడ ఉండేవి, అంతకు మించి మనకు తెలియదు. ఎప్పుడు కూడా అంతకు మించి ఎక్కువ లేవా? ఎక్కువ ఉండేవి అటు అప్పుడు. ఎన్ని ఉండేవి అప్పుడు? అప్పుడు నుంచి మించి ఒక 25-20 ఇళ్ళు ఉండేవి అప్పుడు. కానీ మనకు తెలిసిన మట్టికి మాత్రం 3 ఇళ్ళే. జన్నులది ఒకటి, ఈ ఇది జమ్మమ్మది ఒకటి, తర్వాత మిల్లులు అక్కడ శివర చూపు, ఈ 3 ఇళ్ళు మాత్రమే మనకు తెలిసింది. కానీ ఊరు మాత్రం 20-25 ఇళ్ళు పెద్ద ఊరే అంతే చెప్పిన మాటల ప్రకారం. కానీ ఇక్కడ నివసించిన మాత్రం 3. కెమెరా ఆన్లోనే ఉంది కదా, సౌండ్ బాగా వస్తుంది. ఏమైనా మనల్ని పలకరించడానికి ఏమైనా వస్తున్నాయేమో తెలియదు, కాబట్టి కెమెరా ఆన్లోనే ఉంచుకో. ఏమైనా మనకి కనిపిస్తాయి, ఇక్కడ కనిపిస్తాయేమో ఆస్తో వచ్చాము, ఆస్తోని భయంతోనే వచ్చాము, ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి. మీకు ఎప్పుడైనా కనిపించేయండి దెయ్యాలు? మనం ఆ టైం అప్పుడు ఏదో దెయ్యాలు కనిపించాలంటే ఏదో ఒక టైం అలాగైతే మరి ఎక్కడ ప్రజలు బతకగలరా? ఇప్పుడు చిరుతనపల్లి కదా, మీ ఊర్లో మీకు ఎప్పుడైనా మీ ఊరోళ్ళకి కానీ మీకు కానీ ఎప్పుడైనా దెయ్యాలు కనిపించినాయి? మాకు ఇటు ఏం పని వస్తాము? ఇటు కాదు, మన ఊర్లోనా? లేదు. ఓకే, మొత్తానికి కొన్ని ఇల్లు, ఒక నుయ్యి ఇళ్ళని కూడా పాడుపడిపోయి, నుయ్యి మాత్రం ప్రశాంతంగా ఉంది. కరెంటు వేయడానికి స్తంభాలు కూడా ఏర్పాటు చేశారు కొన్ని. మనకి డేట్ పని వస్తాము, చెట్టు మీద బట్టలు వెళ్ళి అంటే తుఫానికి వెళ్ళిందో లేకపోతే దెయ్యం అక్కడికి వెళ్ళిందో తెలియదు మనకి, తెలియదు కదా అది. కానీ పుట్టలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి, పాములు కనిపించడం లేదు. కానీ పాములు కూడా టైమే ఏకం తిరిగితే ఎక్కడ ప్రజలు. పునాది రాళ్ళు ఇవి. ఇక్కడ ఏదో కూర్చుండే వాళ్ళు, ఎటు వస్తే సిమెంట్ బస్తా గట్టిపడిపోతే ఏర్పడిన గడ్డ ఇది. జనాలు ఉండేవాళ్ళు అనడానికి కొన్ని చిన్న ఆధారాలు అనమాట. కొండకు దగ్గరలో ఉన్న గ్రామం ఇది. ఇక్కడ కూడా కొంతమంది నరహరిపురం అనే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది. ఈ ఊరికి దగ్గరలోనే ఇక్కడ బంతి చెట్లు కూడా వేశారు. అలాగే జంతువులు ఏవి రాకుండాను అక్కడ కొన్ని డబ్బాలు కూడా కట్టారు, గాలికి సౌండ్ వస్తే జంతువులు ఏవి రావు, అడవి పందులు కానీ అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి డబ్బాలు అవి కట్టారు. ఇదిగో కొండకి దగ్గరలోనే ఈ గ్రామం ఉందన్నమాట. బంతి చెట్లు, వరి ఇదంతా కూడా ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఉన్నట్టుగా ఇక్కడ పరదాలు కూడా ఉన్నాయి. వాళ్ళ టైంలో వాళ్ళు వచ్చి ఇక్కడ అరటి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు, ఈ గ్రామానికి దగ్గరలో వ్యవసాయం అయితే చేస్తున్నారు. అటువైపు అరటి చెట్లు ఉన్నాయి, అటువైపు అంతా కొండలు కనిపిస్తున్నాయి, చుట్టుపక్కలంతా కొండలే కనిపిస్తున్నాయి. కామన్గా సాధారణంగా పందులు బంటులు చేసే బంట్లు ఉంటాయి కదా, బంటి ఇలా లాగుతాయి. కొన్నిసార్లు అడవి పందులు కూడాను ఇదే విధంగా బొరియలు చేస్తాయి. రండి ఇటువైపు రండి. ఇక్కడ చూడండి ఇంత లోతులు బాగా కన్నాలు చేసాయి. ఇక్కడ అరటి చెట్లు, కంది పంట, అటువైపు మామిడి తోటలు, దాని తర్వాత అలాగే ఇటువైపు పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ తోట కూడా ఈ ఊరికి సంబంధించిన బాగుంది బాబు, ఈ తోట అంతా. మీరు జాగ్రత్తగా పరికిస్తే కూక్ కూక్ అనే శబ్దాన్ని గమనించవచ్చు. మామిడి చెట్ల మధ్య నుంచి వచ్చే గాలి, కాళ్ళ కింద నలుగుతున్న ఆకులు, పుల్లలు విరిగిన చప్పుడులు, ఆ శబ్దాన్ని వింటే ఎవరికైనా భయం కలగక మానదు. దెయ్యాల సౌండ్ నీకు తెలుసా? కెమెరా తీసుకెళ్ళిపోతే బాధ లేదు, కనిపిస్తే సరిపోద్ది. మనకి డాటా ఇచ్చేసి అవి కెమెరా తీసుకెళ్ళిపోయినా పర్లేదు, మనకి డాటా ఇచ్చేయాలి అవి తీసుకెళ్ళిపోతున్నట్టు. ఈ సీతాపురం గ్రామాన్ని చూడాలని చాలామంది కోరుకున్నారు, చాలామంది
మనకి కామెంట్స్ కూడా పెట్టారు, ఈ సీతాపురం గ్రామాన్ని చూపించండి అని చెప్పేసి. ఇలా ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి నర్సింగపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా బావగారు ఉన్నారు. ఒకసారి చూపించి మా బావగారికి. మా బావగారు ఉన్నారు. మా బావగారికి చెప్తే ఇక్కడే ఉంది, మనం వెళ్దామని చెప్పేసి అన్నారు. ఆయన కూడాను ఒక జర్నలిస్ట్గా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన నేను మరి అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న చిరుతనాపల్లి గ్రామం నుంచి మన రామారావు గారు మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎవరు సాధారణంగా రారు. ఎందుకు రారంటే భయాలు ఉంటాయి కాబట్టి, గ్రామస్తులకు భయాలు ఉంటాయి కాబట్టి, దానితో దెయ్యాలు ఉన్నాయనే దీంతో ఈ గ్రామాన్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఈ ప్రాంతంలో పట్టపగలు కూడా రావడానికి ఎవరూ ఇష్టపడరు అనమాట. సీతాపురం చుట్టూ మనం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ దగ్గరలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు ఒక ఆయన. మీ చిరుతనాపల్లేనా? మీరు ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం పనులు చేయడానికి ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఇప్పుడు? నేనా ఒక్కనే. మరి ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి, భయం ఉంది కదా? ఇలా రావడము అలా వెళ్ళిపోవడమే తప్ప మరి ఇక్కడ కాదు, మీకు భయం లేదా? నాకు భయం లేదు. కానీ మీరు ఒక్కరు వచ్చి వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు కదా, మేము కొట్టుకుంటాం వస్తారు. కానీ ఇప్పుడు ఒక్కరు వచ్చారు, తారు తీయనుకోసినాను బాంధవానికి వస్తాయా? మీ కుటుంబీకుల్ని ఎవరినైనా దెయ్యాలు భయపడ్డం అలాగే ఎప్పుడేం జరిగిందా? ఇక్కడ 100 సార్లు ఇక్కడ జరిసింది. ఏమైంది? ఇక్కడ మాడి చెట్టు ఒకటి ఉంది పెద్దది. ఇక్కడ మాడి చెట్టుకు వచ్చి కొద్దిగా ఆ జబ్బు కూడా ఇప్పుడు లేదు. కాదు, అప్పుడు మామిడి చెట్టు ఉన్నప్పుడు ఎలా భయపెట్టేవి? ఎలాగా పెద్దగా డ్రివట్ గాలి, ఇప్పుడు మాడి ఒక లేనట్టుగా అప్పుడు భయపెట్టేవి. మరి అట్లా భయపెడితే ఈ మొత్తం ఈ వాళ్ళు ఇరిగిపోయినట్టుగా పడ ఆగదు. అని పని అంటే నా పని నాది, అంతేనా? మరి అంతే. మరి జరిగిన మాత్రం జడిపే మరి ఇక్కడ మరి చార్లే. ఇప్పుడు మీరైతే ధైర్యంగా చేరిపోయారు. మీ ఆడవాళ్ళు ఉంటారు కదా, అలా మగవాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళు, కానీ ఒక్కరు రారు. భయపడతారా? అప్పుడు మామిడి చెట్టు ఉన్నప్పుడు ఇలా భయపెట్టేవి. ఇప్పుడు కూడా ఇవి ఆయన టైం వచ్చినాడు ఈ మాడి చెట్టు మొత్తం ఇరిగిపోయినాడు, గాలి ఎత్తి మొత్తం ఆకులు రాలిపోయినాడు. అంటే దెయ్యాలు అయితే ఉన్నాయి కానీ నాటికి టైం మీద. టైం ఏ టైంలోనా? ఏ టైమా 10-11 గంటలు రాత్రికి, 1 గంట రాత్రికి. ఇది తెల్లారి మనము అంత ఇది చేయం కదా, ఏం మామూలుగా అంతా 12 గంటలు రాత్రి ఏళ్ళప్పుడు వస్తే ఈ ఆకులు మొత్తం ఈ చెట్టు విరిగిపోయినాడు, గాలి వేస్తుంది అన్నమాట. మొత్తం ఇవన్నీ బడబడలాడుతాయి. ఆయన పని అది చేసుకొని మన పని. ఆ టైం ఎప్పుడు ఎందుకు వస్తారు మీరు? వస్తూ వేస్తాం కదా రామా. అవును, వ్యవసాయంకి. ఇప్పుడు ఇందులో ఏదో వేస్తాము, అది చూపుకండి రామా. వచ్చినప్పుడు నీకు ఒక విధంగా ఇద్దరు మేసి వస్తాం, దొడ్డుకు వచ్చినట్టుగా బండల నీళ్ళని దొడ్డుకు అలా తిరుగుకొని మనం వెళ్ళిపోదు. ఇక్కడ బంద ఉంది. ఇంకే బంద అంటే చెరువు. మన గ్రామీణ ప్రాంతాలు, శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో బంద అంటాము, చెరువు అంటాము. ఇక్కడ బంద ఉంది అంటే చెరువు ఉంది. చెరువు పక్కన వీళ్ళు వ్యవసాయం వేసుకున్నారు. ఇక్కడ కూడాను దెయ్యాలు వచ్చి వీళ్ళకి విపరీతమైన శబ్దాలు అయితే చేస్తాయంట. మామూలుగా అయితే మగాళ్ళు అయితే వచ్చేస్తారు, కానీ ఆడవాళ్ళు మాత్రం ఒక్కరు మాత్రం రారు. ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగిందా? అదేట్లేదు, అక్కడ మనకి చిన్న పిల్లలు కదా అని సంబంధించిన మనకు ఉండదు కదా. ఉండదు. అదే అనకారమైన దోళలు అనకారమైన మన ఇంటికి వెళ్ళిపోవడం. ఇదంతా చెరువేనా? ఈ చెరువు నీళ్ళు వ్యవసాయంకా లోతు ఉంటుంది, చాలా లోతు. ఇదంతా చెరువు. ఇది బాగా లోతుగా ఉంటదంట. జేసీబీతో తీపించారా? ఎందుకోసం తీపించారు ఇది? రోడ్లకి కంకర. మనం సీతాపురం గ్రామం నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం తిరిగి వెళ్ళిపోతున్నాం ఈ గ్రామం నుంచి. మీకు దయ్యాలు లేవనే ధైర్యంగానే ఉంటే మీరు ఈ ఊరు వచ్చి చక్కగా ఉండొచ్చు. ఈ ఊర్లో మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఎవరితో సంబంధం లేకుండా హాయిగా బతకొచ్చు. అలాగే మన ఛానల్ విలేజ్ మ్యాన్ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి. ఎవరు ధైర్యం చేసి ఇక్కడికి వస్తారో ఒకసారి చూద్దాం. ఈ గ్రామంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారో చూద్దాం. అందరికి కూడాను షేర్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎవరైనా ధైర్యం చేసి లేకపోతే ఇష్టపడే, ప్రకృతి అంటే ఇష్టపడే వచ్చేవాళ్ళు ఉండొచ్చు. అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే విలేజ్ మ్యాన్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్కువగా మనం గ్రామీణ జీవన విధానాన్ని మనం మీకు చూపిస్తున్నాం. ఎక్కువగా ట్రైబల్ జీవన విధానాన్ని, గిరిజనులు ఎలా బతుకుతారు, వాళ్ళ సంస్కృతిలో ఆచారాలు అండి, ఇలాంటి అనేక విశేషాలు ఎవరు చూపించని ప్రదేశాలు కానీ విశేషాలు కానీ మీకు చూపిస్తున్నాం. కాబట్టి విలేజ్ మ్యాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి.
అక్కడ సౌండ్ వస్తుంది. అంటే ఒక స్టీల్ గిన్నె పెట్టారు, దానికి పక్కనే ఒక సీసా పెట్టారు. ఎక్కడ ఏదో కొట్టే సౌండ్ వస్తుంది ఏంటా అని చెప్పేసి అనుకున్నాం. కానీ అదేంటంటే ఒక స్టీల్ గిన్నెని ఒక సీసాని వేలాడి తీశారు, అవి గాలికి కదులుతుంటే సౌండ్ వస్తుంది. ఎందుకు అది పెట్టారని అంటే ఇక్కడికి అడవి పందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరో ఉన్నారనే భయంతో అవి రావు కాబట్టి, అందుకనే అక్కడ సౌండ్ చేసే విధంగా, ఆటోమేటిక్గా సౌండ్ జరిగే విధంగా అక్కడవి రకరకాల ఏర్పాట్లు, అంటే పక్షులు కానీ లేకపోతే అడవి జంతువులు కానీ వీటి బారి నుంచి రక్షించుకోవడానికి ఇలాంటి రకరకాల ప్రయత్నాలు గ్రామీణులు చేస్తుంటారు. దాంట్లో ఒక భాగమే ఇది. ఇది చిరుతనాపల్లి గ్రామం. దెయ్యాల భయంతో సీతాపురం వదిలి ఈ ఊరిలో స్థిరపడిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ నివసిస్తున్నారు. అతను తన కళ్ళారా చూసిన ఘోరాల్ని మనతో పంచుకున్నారు. అవి కూడా విందాం. కందిపప్పు వండని ఇల్లు లేదు, కానీ ఆ కంది ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఇవి ఆ కంది గింజలు అనమాట. మనకి దారి పొడుగునా కూడాను ప్రతి పొలం గట్ల మీద కూడాను ఈ కంది పంట వేస్తున్నారు. ఇవే మనం కందిపప్పు తింటాం కదా, ఇది కంది పంట. మనం చిక్కుడు గింజలు ఎలాగ ఉంటాయో ఈ కంది, ఇవి లేతగా ఉన్నాయి. ఇవి బాగా ముదిరిన తర్వాత ఇదే కంది పంట, కంది గింజలు ఇవి. ఇవి బాగా ముదిరిన తర్వాత చిన్నగా అయిపోతాయి, మన కందిపప్పు వస్తుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి, లేత తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది కంది పంట. ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే విశేషాలు మీకు మేము చూపించాలి. మాకు తీకండి ఈ లాభం మాకు తీసుకొని. ఇప్పుడు ఈ కాలంలోన ఎవరు ఎక్కువ కాలం బతకడం లేదు కదమ్మా. ఈ కాలంలో ఏంటి, ఒక 50 సంవత్సరాలకి అలా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అప్పటి మనుషులు కదా, కర్ర మనుషులు, ఎక్కువ కాలం చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మీరు ఎంతకాలం హాయిగా జీవించడానికి మీరేమేమి తింటారమ్మా? తింటామా, గంజి దొరికి గంజి, నీళ్ళు దొరికి నీళ్ళు. మరి మరి కూదలు సామలు అప్పుడు లేదు, సామలు మరి సోలు, కూరలు, గంటలు తినేవు. జనబోవ. మరి ఇప్పుడు ఏం పోవమ్మా? ఓరి పోవా. ఇప్పుడు ఓరి పోవ తింటున్నారు, బాలాలు తక్కువ. అప్పుడు అన్ని రకరకాల పండించుకునేవాళ్ళు తినాలు. అప్పుడు బలము. ఇప్పుడైతే ఈ బువ్వకు బలం తక్కువ అంటారు. బలం తక్కువే, మరి ఎన్నో మందులు వేస్తారు కదా. అమ్మ మీ పేరమ్మా? నీ పేరు? పెద్దింటి బిడ్డమ్మ. పేరు తీసుకొని అందరు పడేదానికి ఎక్కడ పడేస్తామమ్మా? ఎక్కడ పడితే నీకు ఏడు పోయింది, నీకు పెన్షన్ ఆగిపోతా? అవును మరి కాదు, మొదల పని చేయలేను, నడుము రాదు. పెన్షన్ వస్తుందా? లేదు. ఏమి పెన్షన్ రాదా? మనమడికి లైన్ మేన్ కదా. మనవాడు లైన్ మేనా, అందుకే మీకు పెన్షన్ రాదు. ఇప్పుడు మనవడు లైన్ మ్యాన్ అని చెప్పేసి మీకు పెన్షన్ ఇవ్వడం లేదు. మీరు మనవడు ఇంట్లోనే ఉంటున్నారా, అందుకే మరి ఇవ్వడం లేదు. అంటే పెన్షన్ ఎందుకు ఇస్తారంటే అమ్మా, బతకడానికి ఇబ్బందిగా ఉన్న ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇబ్బంది కాకపోతే మాకు ఇచ్చేస్తారు, వాళ్ళ తల్లి పిల్లలు పోయించుకుంటారు, కానీ ముసలి వాళ్ళకి ఇస్తారా? ముసలి వాళ్ళకి తినడానికి హాయిగా తిండి ఇస్తుంటే సంతోషమే. లేదు, అది కూడా లేదు అని అంటే పెన్షన్ ఇవ్వాలి మీకు, అవునా కాదా అమ్మ? మీకు వస్తుందా పెన్షన్? మీకు వస్తుంది, రైట్. పెద్దింటి బుద్ధి అమ్మ. అందరు పడేయడానికి తీస్తున్నావా లేకపోతే ఎక్కడ పడి స్టేట్ అయిపోద్దమ్మా? అమ్మా ఆ బావగారు ఉన్నారు కదా, మా బావగారే ఆయన. మీది సీతాపురమా? సీతాపురమే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు? 20 సంవత్సరాలు ఉంటుందండి. ఎందుకు మీరు బయటకు వచ్చారు? ఊరోళ్ళందరూ అందరూ ఒకరికి చనిపోతుంటే మరి అక్కడ భరించలేక భయపడ్డారా? భయపడ మా పిల్ల ఇప్పుడు చిన్నపిల్లలు నేనే ఉండాలంటే నేను ఒక్కనే మగ దేనికి చేస్తాను. కాదు, మీకు భయపడ్డానికి కారణం ఏంటి? అసలు కారణం అంతే, అందంట భయం పుట్టిపోయేదండి. దయ్యాలను జరిపించేది నేను చూసాను డాడీ అనకూడదు, కానీ
ఈ పందుల్లాగా ఒంటి మీద పడిపోయినట్టు పడిపోయేవి. ఈ ఊరు నుండే గోకరవల్లి రాజా నీకు తెలిసింది పుట్టిన తెలుసు. అక్కడ మా కాపలకు వచ్చాడు, మాకు తోడుగా ఉండోడు. అడిగి భోజనం పెట్టి చేసి ఈ ఇంటికాడే ఉండోడు. ఆడు నుంచేమి పర్వాలేదు, ఒక ధైర్యంలాగా మగోడు కదా. అక్కడ మా అత్త, మా మామ, నేను, మా ఆవిడ, నలుగురిమే. మేము ఎలాగ భరించగలము. నైట్ పూట బంట్లు కూడా వచ్చి, నైట్ పూట బంట్లు కూడా పారిచేవి. ఏడి పుల్లు కూడా వచ్చేవి. అక్కడ ఆవులేవి కొదాలు అని పెద్ద కట్టులు అటు కూడా చనిపించేది. అలా దగ్గర మరి బాగోలేక వాతావరణం చూసి ఈ భయ్యానికి ఏ ఊరుకు చేరిపోతుంది, అక్కడ ఉన్నా బాగోలేదు. పిల్లలకి నా చిన్నోళ్ళు అప్పుడు పుట్టలేదు, చిన్నోళ్ళు పుట్టి చంటి పిల్లలు. మా పాప పెద్ద పాప పుట్టింది. ఇక్కడ ఉన్న బాగోలేదని నారాయణపురం చేరిపోయాను. అక్కడ నుండి మళ్ళీ ఇటు ఈ ఊరికి చేరిపోయాను. చివరిగా ఆ ఊరు నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరు? ఒక్కిళ్ళతో నుండిరా ఎవరైనా? అవును ఉండలే. ఒక్కిళ్ళు, రెండిళ్ళతో, 5 ఇళ్ళు ఉండేవి కదా. 5 ఇళ్ళు ఒకేసారి వచ్చేసారా? ఒకేసారి ఒక్కొక్కలా దాటిపోయాలండి. దాటిపోయారు. లాస్ట్ కి ఎవరు దాటారు? లాస్ట్ మేమే. మీరేనా? మేమే. ఒక్కిళ్ళే ఉందిరా మీరు? ఒక్కిళ్ళతో అలా దాటిపోయారు మీరు. దాటిపోయాం. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏ ఊర్లకి వెళ్ళారు? ఒకలో నరాయపురం వెళ్ళిపోండ్రు, ఆ తర్వాత జంతూరుకి వెళ్ళిపోండ్రు, ఆ తర్వాత ఇదిగో ఈ నరసింహులకి వెళ్ళిపోండ్రు. అలు లేరు చనిపోండ్రు. నరసింహులకి వెళ్ళి తెలిసిన మా స్వామికి. అలాగే ఎట్టుకుంటే చెదిరిపోండ్రు. మరి అక్కడ అందరూ వెళ్ళిపోతుంటే నీదుకు చూసి నాది చూసి మరి ఎలాగ అక్కడ ధైర్యం చేయగలము? ఎవరైనా ఒకరైనా స్లాబిల్లు ఒకలైనా కట్టారా? ఎవరు కట్టలేదండి, అన్ని పూరిల్లే. పూరిల్లే. అక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారంటే గిరిజనులు ఉన్నారా? మా గిరిజనులమే. గిరిజనులనా? గిరిజనులమే. గిరిజనులు ఎంత కొండల్లోనైనా ఎంత అడవుల్లో ఉండిపోతారో, అలాంటిది మీరు అక్కడ ఎందుకు ఉండలేపారు అన్నది నాకు ఒక ఆలోచన. ఆలోచన అంతే. ఇప్పుడు చెప్పాలంటే ఆ ధైర్యం చేయని వాళ్ళు అందరూ అలాగే ఉండిపోతారు, ఉండలేరు కదా. మీరు సవర గిరిజనులా లేకపోతే ఇంకే గిరిజనులు? సవరాల గిరిజనులమే. సవర గిరిజనులు. కామన్ గా గిరిజనులు అవును కొండల్లోనా అడవుల్లోనా ఉండిపోతారు. అంతే. 2-3 ఇల్లు 4 ఇల్లు ఉండిపోతారు. ఒంటికి ఎలాగ ఉండగలరు. అంటే మీరు ఒక్కలైపోయారు, ఉండలేకపోయారు అనుకోండి. కానీ ఒక 4-5 కూడా ఉండలేకపోయారు మీరు. అక్కడ ఉండలేక మరి రాను వాతావరణం చూసి అలా చనిపోతుంటే దళితుకు చూసి మనం ఎలాగ ఉండగలం. జీవనోపాధికి ఏం చేసేవాళ్ళు మీరు అక్కడ? అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళండి. వ్యవసాయము తర్వాత కట్టెలు అమ్ముకొని, అప్పుడు కట్టెలు అమ్ముడు కర్రలు తీసుకుని టెక్కలకి తీసుకెళ్ళి అమ్మాలు అలా కష్టపడి బతుకోడు. ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చేసారు కదా, మీ ఇల్లు స్థలం అలాగే ఉన్నదా? అలాగే ఉంది. దాని తర్వాత మీకున్న అక్కడ భూములు ఉన్నాయి మీకు? ఉన్నాయి. ఆ భూములు అలాగే ఉన్నాయా? భూములు ఉన్నాయండి, మా పేరు లేవు. అదేమలగా? అంతే మరి. ఆవులు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఇది పేరు. అప్పుడు ఇప్పుడు నాయుడు నువ్వు ప్రెసిడెంట్ అయ్యన్నావు, నీకు అధికారం ఉంది. గిరిజనులు మాకేం తెలియదు. ఏడే మేము దున్నడమే నీ పేరుని పట్టా చేసుకుని అలాగే అయిపోయినాయి. అలాగే అయిపోయినాయి. ఇప్పుడు మీ ఊరికి ఎవరికి భూములు లేవా? మాకు భూములు ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు దున్నుతున్నాము. ఈ భూములు వాళ్ళకి ఇవ్వలే ఉండేది. అయితే పట్టాలు ఒకళ్ళ పేరును ఉన్నాయి, వాళ్ళ పేరును ఉన్నాయి, వాళ్ళొకరి పేరు. అయితే మేము ఇల్లు కట్టి మా గ్రామ కంటం కూడా అనకూడదు, కానీ వాళ్ళే సాగు చేశారు. సాగు అంతే అలుగు కాదు, మేము దున్నోళ్ళము పూర్వం నుండి. అక్కడ కవులు రావడం లేదు, కానీ పోలక లక్షణం ఉండడు కదా, నీకు తెలిసింది. నాయుడు అతను ఏదంటే పని చేయండి అంతే చేసేవాళ్ళు, అది చేయండి అంతే చేసేవాళ్ళము. ఏడే దమ్ముకు నా మడి వాళ్ళు విడిచేవాళ్ళని తుడిచేయడమే. ఏడు ఏది చేసినా అతను అధికారం ఉంది. ఏది చేసినా మా అమాయకులు గిరిజనుల మంది అంతే, మీకు తెలిసిన. అలాగే చేసి మేము దున్నడం అయితే రాసుకోవడం వాళ్ళ పేరున భూములు అంతే. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయి. మీరు దున్నుతున్నారు కానీ మీ పేర్లు లేవు. మా పేర్లు లేవు. ఆ ఇల్లు ఉన్నాయి కదా, అవును, అక్కడ మీ ప్లేస్లు ఉన్నాయి, కానీ మీరు వెళ్ళడానికి మీరు ఇష్టపడడం లేదు, బయటకు వచ్చి ఉండిపోయాం. మరి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, అలాగే ఉండిపోయాం. మరి ఇప్పుడు ఆ ప్లేసుల్లోన ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటామంటే మీకు ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది కట్టుకుంటామంటే మంచిది ఇస్తాం, మీరు ఇచ్చేస్తారు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఆపరు. ఓకే. రాత్రిపూట భయాలు ఉండేవా, పగలు కూడా భయాలు ఉండేవా? పగలంతా భయాన్ని ఉండేవి కావండి. ఆ మనుషులు నైట్ పూట 6 గంటలకే ఎలాంటి భయాలు వచ్చేవి? అప్పుడు ఎలాంటి భయాలు అంటే ఈ అనకూడదు, కానీ
పందుల్లాగా ఉమ్, జరిపించడము ఉమ్, ఆనకూడదు కానీ చెట్లు దులిపినట్టుగా ఉమ్. అలాగైతే అలాగే బైరింగ్స్ అక్కడ ఉండగలము. అవును. అలాగే ఇది అలాగే ఇవి ఎంతమంది చచ్చిపోయారు మీకు తెలిసి ఒక 2-3 చనిపోయి అంతకుముందు చనిపోతాం కదా? ప్రతి ఊర్లో చనిపోతారు కదా, మరి ఆ ఊర్లో అలాగే చనిపోయారు అనుకోవచ్చు కదా. అలాగే అలాగే అవుతుంది. ఉమ్, ఇప్పుడు జ్వరాలు పడింది వేరే, జరిపించింది వేరే, ఈ మామూలు ఇది వేరే, అదే అలాగే అనుకుంటారు. ఉమ్. అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో కూడాను రకరకాల జబ్బులు వచ్చి జ్వరాలు వచ్చి అది వేరే చచ్చిపోతుంటారు కదా. వచ్చేది నువ్వన్నట్టు జబ్బులు అప్పుడు మందులు కూడా ఉండేవి కావాలండి. ఉమ్. అప్పుడు కానీ మీ ఊరిలో ఎలా చచ్చిపోయేవారు మరి? ఎలా చచ్చిపోయారంట? అంటే అలాగే అలాంటి జ్వరాలు వచ్చి చచ్చిపోయేవాళ్ళ ఇంకేదైనా చచ్చిపోయేవారు? ఏదో మరి నేను అప్పుడు తెలిసేది కాదులేండి, చిన్నపిల్లం కదా మనకి తెలిసేది కాదు అది. పెళ్లి చేసుకుని వచ్చినారంటే ఒక 18 సంవత్సరాలు తక్కువ కాదు కదా. ఉండలే మరి అంటే ఎలా చనిపోయేవాళ్ళు మీకు తెలిసి? కొంతమంది చనిపోయారు కదా, వాళ్ళు ఎలా చనిపోయారు? అప్పుడు చనిపోయేది నేను వచ్చిన తర్వాత లేదండి. మీరు వచ్చిన తర్వాత లేదు, నేను రాకుండా ముందు చనిపోయారు. ఆ భయంతో అలాగే వచ్చారు. ఆ భయంతోనే. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉండేవాళ్ళు? నేను ఎల్లరకంగా వచ్చానండి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 45 అంగ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఈ ఊరికి ఎప్పుడు వచ్చారు? 20 సంవత్సరాలు అవుద్దండి ఇక్కడ. ఆ ఊరు నుండి ఒక 5 సంవత్సరాలు నరారపురంకి వెళ్ళిపోయామండి, ఆ పక్క ఊరికి. అక్కడ ఉండి వాతావరణం చూసి మళ్ళీ మనసు ఇచ్చేసి ఏంటంత దూరం ఉంటామని మళ్ళీ దగ్గరికి అంతే మరి ఈ ఊరికి ఆశ. ఇప్పుడు ఈ ఊరి పేరు ఏంటండి? ఇదే చిరుతునాపల్లి. చిరుతునాపల్లి. చిరుతునాపల్లికి మీరుండే ఆ సీతాపురం కదా, సీతాపురంకి ఎంత దూరం ఉంటుంది? చిరుతునాపల్లికి ఇక్కడ ఎంత ఉంటుందండి? ఒక 1/2 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉండేటప్పుడు అంటే పెళ్ళి అయినప్పుడు మీరు ఎల్లరకంకి వచ్చారు కదా, పెళ్ళైన వెంటనే వచ్చారా? ఆ పెళ్ళి అయిన వెంటనే వచ్చారు. వచ్చినప్పటికి ఆ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అప్పటికి ఒక 5-6. ఆ ఊరు నుంచి బయట వాళ్ళు ఎవరు ఆ ఊరికి రాలేదు, కానీ ఆ ఊరు నుంచి జనాలు బయటకు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. అక్కడ నుండి నరసింహులు కూడా వెళ్ళిపోంటారు, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోంటారు నరసింహులు. వాళ్ళు వెళ్ళిపోగానే మేము కూడా వాతావరణం చూసి మేము కూడా మళ్ళా ఆ ఊరికి చేరి మళ్ళీ నరారపురంకి వెళ్ళి మళ్ళీ ఊరికి మళ్ళీ వచ్చాం.